అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. పుణ్యం పాపం అని అంటారు కదా, ఈ పాప పుణ్యాలను మనం ఏమైనా మార్చచ్చా? అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఒకరు ఏదో తప్పు చేస్తారు, తప్పు చేసి తిరుపతి గుడికి వెళ్తారు, తిరుపతి గుడికి వెళ్ళి ఓకే నేను 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చేసాను, నా పాపాలు అన్నీ పోతాయా? ఇదేమన్నా అవుతుందా? చాలా మంది అలానే అనుకుంటారు. మంచి క్వశ్చన్. ఇప్పుడు కర్మ ఏం చెప్తుందంటే, కర్మ సిద్ధాంతము పాపం చేస్తే ఇనుప సంఖ్యలు, పాపం చేశాడు కదా ఇనుప సంఖ్యలు, పుణ్యం చేస్తే బంగారు సంఖ్యలు. సంఖ్యలు కామన్, సంఖ్యలు కామన్ అంటే మెటల్ మారింది అంతే. అందుకే కర్మాతీతుడు కమ్మని మనకు పెద్దలు, ఋషులు, పురాణాలు, ఆధ్యాత్మికత అంతా తెలియజేస్తుంది. కర్మాతీతులనే గొప్ప గొప్ప వాళ్ళే చేయగలరు, మనలాంటి సాధారణ మనుషులు చేయలేరు. చెప్పాడు శ్రీకృష్ణుల వారు కూడా. కర్మలు చేయుట మానరాదు, కానీ కర్మ ఫలితానికి నువ్వు కారణం కారాదు. అంటే కర్మలు చేయాల్సిందే, దాని ఫలితాన్ని నువ్వు ఆశించకుండా కర్మం చేయమని శ్రీకృష్ణ వారు చెప్పారు. ఇప్పుడు పాపం చేసేసి తిరుమల హుండీలో 1,00,000 రూపాయలు వేసేస్తే పోతుందా అంటే పోదు, కర్మ పోదు. భగవంతుడు 1,00,000 రూపాయలు తీసుకొని నీ పాపాన్ని పోగొడితే ఆయన భగవంతుడే కాదు కదా. అంటే మరి ఈ క్షేత్రానికి వెళ్ళండి, ఈ పూజ చేయండి, ఇది చేస్తే మీకున్న దరిద్రం అంతా పటాపంచలైపోతుంది అని చాలా మంది చెప్తా ఉంటారు, నేను విన్నాను, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు కొంతమంది చెప్పేవి ఏరా అంటే, కొన్ని రకాల మాటలు ఇలా చెప్పడం వల్లనే ఎక్కువగా నష్టపోతున్నారు సమాజంలో. వాళ్ళు చెప్తున్నటువంటి ఈ పరిహారాలలోనే వాళ్ళకి కర్మ ఎక్కువ యాడ్ అవుతుంది, చెప్తున్న వ్యక్తికి యాడ్ అయిపోతుంది. అంటే గొప్పగా చెప్పించుకొని ఆహా ఊహా అనిపించుకోవడం వల్ల మనకు డబ్బులు వస్తుంది అనుకుని చెప్తారో ఏదో నాకు తెలియదు, కానీ అలా చెప్పడం వల్ల వీళ్ళకి తీరకపోగా వీళ్ళు ఇంకో 10 మంది చెప్తారు, పలానా ఆయన ఉన్నాడు. ఇది ఒక విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని నవగ్రహాలను నవ్వులు పాలు చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. నేను చెప్పిన శాస్త్ర దోషాలు ఎక్కువ ఉన్నాయి. ముహూర్తాలు సక్రమంగా పెట్టచ్చు కదా, అందరినీ బాగుండేట్టు కనుక వీళ్ళు దివ్యమైన ముహూర్తం అంటేనే కదా 10 మంది సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటారు. అప్పటి వరకు బాగున్నటువంటి 2 వ్యక్తులు, ఒక స్త్రీ పురుషులు, ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత విపరీతంగా గొడవలు పడ్డము, నాకు వద్దంటే వద్దనే పరిస్థితులకు వెళ్ళడం వల్ల ఇప్పుడు దివ్యమైన ముహూర్తం ఎట్టవుతుంది? శాస్త్ర దోషమే కదా. శాస్త్రం ఇప్పుడు వాళ్ళని కలిపి గొడవలు పెట్టని చెప్పడం లేదు కదా. కాబట్టి ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగింది అదే, పాపాలు పుణ్యాలు ఏమన్నా చేంజ్ అవుతాయా మనం దేవుడికి సేవ చేస్తే? చేంజ్ కావు. పాపాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది, పుణ్యాన్ని పెంచుకునేటువంటి అదృష్టం వస్తుంది. పుణ్యాన్ని పెంచాలి, పాపాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఇది పాపం, ఇది పుణ్యం లాగుంది. పుణ్యం తక్కువ ఉంది, పాపం ఎక్కువ ఉంది. ఈ తంత్ర పరిహారాలు, దైవ మార్గాలు అనుసరించడం వల్ల ఇది కిందికి దిగి ఇది పైకి లేస్తుంది. ఇది ఆ లాజిక్ తెలుసుకొని మనం అనుసరించుకుని వెళ్ళాలి.